మనము వంకాయ పులుసు పచ్చడి చేసుకుందామని వంకాయ పులుసు పచ్చడికి వంకాయలని ఇలా కాల్చుకోవాలండి. కొంచెం వంకాయకి నూనె రాసుకుని ఇలా పెట్టుకుని కాల్చుకోవాలి. తర్వాత తొక్క తీసుకుని లోపల పురుగులాగా లేకుండా చూసుకొని జాగ్రత్తగా మనము గుజ్జు చూసుకోవాలి. లోపల మనం ఒక ముగ్గు పెట్టుకుని అందులో మినపప్పు, ఆవాలు, మెంతులు వండి ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం ఇంగువ పోపు వేసుకోవాలి. చూసారు కదండి, ఇంగువ పోపు వేసుకోవాలి. పోపు వేసుకుని పోపును మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో తీసుకోవాలి కదండి. పోపు అయిపోయింది. ఇది ఇలా ఉంచుకొని ఈ లోపల మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. అలాగే టమాటో జ్యూస్, పచ్చిమిరపకాయ ముక్కలు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం ఉప్పు, పసుపు, చిన్న రెడ్ చిల్లీ పొడి యాడ్ చేసుకోవాలండి మీకు స్పైసీకి తగ్గట్టు. చూసారు కదా ఇలా రెడీ అవుతుంది. ఇందులో మనం ఏం చేయాలంటే ఈ వంకాయలను ఒలుచుకునండి ఈ గుజ్జుని ఇందులో కలుపుకోవాలి. కలుపుకొని పోపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ లోపల తోలు తీసుకుని చూద్దాము. చూసారు కదండి, పోపు కూడా ఇందులో యాడ్ చేసాను. ఇప్పుడు ఇవి తొక్కు ఒలిచేసుకుని గుజ్జు పురుగులు అవి లేకుండా చూసుకుని ఇందులో మిక్స్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా తొక్కు తీసుకుని ఇలా పురుగులు అవి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇదంతా తీసి ఇప్పుడు ఈ పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలండి. మనం పోపు వేసుకున్నాం కదా అందులో. చేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. చూసారు కదా, మంచిగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, యమ్మీ యమ్మీ వంకాయ పులుసు పచ్చడి రెడీ. వావ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.